నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. అపోస్తలుడైన పౌలు తన ఆఖరి దినాలలో చెరసాలలో ఉండి ఈ పత్రికను తిమోతికి రాశాడు. అప్పటి సంఘంలో బాధలు, హింసలు, తప్పుడు బోధలు కారణంగా విశ్వాసులు భయపడుతూ ఉన్నారు. కొందరైతే క్రీస్తును కూడా విడిచిపెడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో పౌలు తిమోతికి ధైర్యం చెప్తూ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలలో ఉన్నట్టు, ఆయనతో చనిపోయిన వారమైతే ఆయనతో జీవిస్తాం, సహించిన ఎడల ఆయనతో రాజ్యమేలుతాం. మనం ఆయనను ఎరుగని ఎడల ఆయన మనలను ఎరుగడు. మనము నమ్మకం లేని వారమైనను ఆయన నమ్మదగినవాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని న్యాయం మరియు దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. మనం నమ్మదగని వారమైనను అనగా మనుషులమైన మనం కొన్నిసార్లు బలహీనపడతాం, ప్రార్థనలో తగ్గిపోతాం, భయపడతాం, సందేహపడతాం, దేవుని వాగ్దానాలను మర్చిపోయే వారంగా ఉంటాం. కానీ సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19లో ఉన్నట్లు దేవుడు అబద్ధమాడువాడు కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలలో ఆయన కృప ప్రతి ఉదయమున నూతనముగా లభించేదిగా మనకు ఈ వచనాలు దేవుని యొక్క మారని స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్న మనుషులు మాట తప్పవచ్చు, స్నేహితులు విడిచిపోవచ్చు, ప్రపంచం మారిపోవచ్చు, కానీ దేవుడు తాను మనకు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. అంటే దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడు. దేవుడు ప్రేమగలవాడు, పరిశుద్ధుడు, సత్యస్వరూపి, నమ్మకమైనవాడు. అందువల్ల ఆయన మాట తప్పడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నేను యెహోవాను, మార్పు లేని దేవుడను. దేవుని నమ్మకత్వం మన రక్షణకు ఆధారం. మన బలహీన సమయాలలో దేవుడు మనతో ఉన్నాడు కనుకనే ఈ దినం, ఈ క్షణం క్షేమము, నెమ్మది కలిగి ఉన్నాం. మారని నమ్మదగిన దేవునిపై ప్రతి విశ్వాసి స్థిరమైన నమ్మకంతో ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. ఆమేన్.